మార్టల్ గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు సురేష్. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం 4 విషయాలు ఉన్నాయండి. దాంట్లో ముందు ముఖ్య ఉద్దేశం ఈ గవర్నమెంట్ లో మాకున్న సమస్యల గురించి దాని గురించి స్ట్రైక్ అంటే స్ట్రైక్ కాదండి, మాకు గిట్టుబాటు ధర లేకపోవడం, పరిశ్రమకు మనుగడ లేకపోవడం వలన అందరం చర్చించుకుని నిరవధికంగా ఫ్యాక్టరీలు మూసివేత దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. జగన్ గవర్నమెంట్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే స్టోన్స్ ఒకటి మెయిన్ ఉద్దేశం. దీంట్లో ఈ స్టోన్ వల్ల మాకు బలవంతాన్ని, మాకు చేత కాకపోయినా బలవంతాన దాని స్టోన్స్ కట్ చేసి కొంత సప్లై చేసాము. కాకపోతే ఇప్పుడు 10-15 లక్షల స్టోన్స్ అంటే దాని వాల్యూ దగ్గర 40-50 కోట్లు ఉన్న స్టాకు ఫ్యాక్టరీలో సుమారు 100 ఫ్యాక్టరీల్లో ఈ స్టాక్ ఉండిపోవడం వల్ల అక్కడ వాళ్ళకి ఆర్థికంగా పెనుభారం అయిపోయి ఫ్యాక్టరీ నడపలేని దిశగా ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఇది ఒక ముఖ్య ఉద్దేశంగా ఫ్యాక్టరీలు రన్ చేసే పరిస్థితి మాకు ప్రస్తుతానికి లేకపోవడం వల్ల దీన్ని మూసివేత దిశగా నిర్ణయానికి వచ్చాము. ఇదొకటి. రెండోది, జగన్ గారు పాదయాత్ర సమయంలో కరెంట్ అనేది మాకు 3.5 రూపాయలు చేస్తామన్నారు. అంతకుముందు 7 రూపాయలు ఉన్నదాన్ని, దాన్ని కూడా అమలు చేయలేకపోయారు. లాస్ట్ టైం ఏదో జీవో వచ్చి 2 రూపాయలు తగ్గిస్తున్నామన్నారు. అది జరిగి ఇంచుమించు సంవత్సరం అయిపోయినా కూడా ఇప్పటి వరకు దానికి ఇంప్లిమెంటేషన్ ఒకటి చేయలేదు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు బాగా సబ్సిడీ ఇచ్చారు. బాగా సంతోషించాము. కొద్దిగా ఇంతకాలం మేము దాన్ని నెట్టుకొచ్చి వ్యాపారం కొద్దిగా నడిచింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ సబ్సిడీ ఇన్సెంటివ్స్ అనేది ఏమి రిలీజ్ చేయటం వలన ఒక సమస్య బాగా మెయిన్ ప్రాబ్లం అయింది. దానితోడు ఇది పక్క జిల్లాల నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలంటే పక్క జిల్లాలన్నీ ప్రైవేట్ సెక్టార్ అయిపోయింది. దానివల్ల అక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళు గొప్ప చెప్పడం వల్ల వాళ్ళు మాకు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక్కడ తీసుకురావాలన్నా ఆర్థికంగా పెనుభారం అయిపోయి స్లాబ్ సిస్టమ్ అనేది ప్రైవేట్ పెట్టారండి మైనింగ్ రాయల్టీల్లో. అదొకటి మాకు బాగానే ఉపయోగకరమే, కాకపోతే ఉపయోగకరంగా ఉండేది. కాకపోతే మిగతా స్టేట్ మొత్తం ఒక పాలసీ లేకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గెలాక్సీతో సమానంగా మాది చిన్నది డిగ్రేడ్ మెటీరియల్తో ఉన్న స్టీల్ కలర్ గ్రానైట్ కూడా దాంతో సమానంగా 27,000 మిషన్ కని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో దాన్ని 22,000గా ఉంది. దానివల్ల ఒక్కొక్క మిషన్ మీద ఒక 5,000 రూపాయలు ప్రతి నెల భారం వల్ల దానికి సంవత్సరం అయ్యేసరికి లక్షలాది రూపాయల వల్ల కూడా మేము మిగతా జిల్లాలతోటి కానీ మిగతా స్టేట్లతో కానీ పోటీ పడలేక డీలా పడిపోయి వ్యాపారం సరిగా లేక సరైన సేల్స్ లేక దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్యలన్నీ ఇంకా ఇవి కాకుండా ఇంకా 2-3 సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిస్థితుల్లో చెప్పుకునేది కాదు. దానితోడు మాకు ఇవన్నీ ఇలా ఒక విధంగా ఉంటే ఏదో అధికారులు ఇవన్నీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఒక పెనుభారంగా తయారైపోయి మూసివేత దిశగా మేము నిర్ణయానికి వచ్చామండి. ఈ పరిశ్రమల మూతవేత అనేది రేపు 10వ తారీఖు నుంచి మేము నిరవధికంగా మా సమస్యలు తేలే వరకు అందరం ఉన్నామండి. నడిపినా ఒకటే, నడవకపోయినా ఒకటే. నడిపితే ఇంకా పెనుభారం పడుతుంది కాబట్టి దానివల్ల మేము ఈ నిర్ణయానికి వచ్చాము. కాకపోతే మా ఎందుకు దయ ఉంచి మా సమస్యలు తొందరగా కొద్దిగా సాధ్యమైన తొందరగా తీర్చగలిగితే మేము కొద్దిగా అందరితో దీనివల్ల లక్షలాది మంది ఈ గ్రానైట్ పరిశ్రమలో లక్షలాది మంది ఉపాధి కలుగుతున్నారండి. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మా సమస్యలన్నీ దయ ఉంచి మా విన్నవించుకుంటున్నాము. దయచేసి కొద్దిగా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము.